నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వైసీపీ పాలనలో ఏపీ అప్పులు 9,74,000 కోట్లకు చేరాయన్న చంద్రబాబు జగన్ అసమర్థతతో ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగాయని వెల్లడి శాంతి భద్రతలపై జగన్ అబద్ధాలు చెబుతున్నారన్న సీఎం రాజకీయంగా హత్యకు గురైనట్లు చెబుతున్న 36 మంది పేర్లు ఇవ్వాలని సవాల్ రాజధాని నిర్మాణంపై న్యూ డెవలప్మెంట్ బ్యాంకుతో చంద్రబాబు చర్చలు సిఆర్డీఏలో మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని విజ్ఞప్తి ధరణి సమస్యల శాశ్వత పరిష్కారంపై తెలంగాణ సర్కార్ దృష్టి ఓ మండలంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టి సమగ్ర అధ్యయనం చేయాలన్న సీఎం పంచాయతీ ఎన్నికలకు కార్యాచరణ త్వరగా పూర్తి చేయాలన్న రేవంత్ బీసీ కమిషన్ నివేదిక రాగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టీకరణ ఆగస్టు 2 లోపు కాళేశ్వరం పంపులతో నీటిని ఎత్తిపోయాలన్న కేటీఆర్ లేదంటే పోరు తప్పదని హెచ్చరిక తిప్పికొట్టిన మంత్రి ఉత్తమ్ కార్గిల్ అమరులకు యావత్ దేశం ఘన నివాళి చరిత్ర నుంచి పాక్ పాఠాలు నేర్చుకోలేదన్న ప్రధాని ఉగ్రవాదుల పీచ మణుస్తామని హెచ్చరిక కాసేపట్లో విశ్వ క్రీడలు ప్రారంభం ప్యారిస్లో ఆరంభ వేడుకలకు సర్వం సిద్ధం సెన్ నదిపై అట్టహాసంగా సాగనున్న ఆటగాళ్ల పరేడ్ గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక పాలన వల్ల ఏపీ రుణభారం 9,74,000 కోట్లు దాటిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం సహా స్థానిక సంస్థల నిధులను కూడా పక్కదారి పట్టించారని మండిపడ్డారు. గత పాలకుల అసమర్థత వల్ల ఏపీ ఆదాయం తగ్గి ఖర్చులు భారీగా పెరిగాయన్న చంద్రబాబు రాష్ట్ర పునర్నిర్మాణానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపితే వైసీపీ వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని వివరించారు. సంక్షేమం పేరు చెప్పి అడ్డగోలుగా అవకతవకలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఇసుక అక్రమాల ద్వారా 7,000 కోట్లు, గనుల దోపిడీతో 9,750 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వచ్చిందన్నారు. స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించిన నిధులను మళ్లించారన్న చంద్రబాబు ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టారని గుర్తు చేశారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల సేవింగ్స్ లో 5,243 కోట్లు పక్కదారి పట్టించారని వెల్లడించారు. గత 5 ఏళ్లలో అన్ని రంగాల్లో వృద్ధి తగ్గిపోయిందన్న సీఎం వృద్ధి రేటు 13.5 నుంచి 10.5% పడిపోవడం వల్ల ఏపీకి వచ్చే ఆదాయం 76,195 కోట్లు తగ్గిందని చెప్పారు. జీఎస్డీపీ 6,94,000 కోట్లు తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని వివరించారు. పైగా అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నిండా ముంచేశారని మండిపడ్డారు. ఈ రోజు అప్పు 19 మార్చికి 3,75,000 కోట్లు, 12 జూన్ 2024కి 9,74,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్స్ అన్ని కలిపి 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ముఖ్యం. 2014-19 కంటే 60% తగ్గిపోయింది. 40% ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది. 1% గ్రోత్ వస్తే 15,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది. 5% పెంచుకోగలిగితే 75,000 కోట్లు వస్తుంది. నిన్న కేంద్రం 15,000 కోట్ల రూపాయల అప్పు గాని ఏదైనా గాని మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం. మనం సంపాదించుకోలేక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా 18-19కి బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం. ఈ రోజు అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని వివరించిన చంద్రబాబు వైకాపా చేతగానితనం వల్ల డయాఫ్రమ్ వాల్ మళ్లీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్యారలల్ గా మళ్ళా న్యూ డయాఫ్రమ్ వాల్ కట్టాలని. ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఒక దుర్మార్గమైన పాలన వల్ల 466 కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ ని
990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. రాజధాని అమరావతిలో అభివృద్ధి కొనసాగి ఉంటే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సంపద సహా లక్షలాది ఉద్యోగాలొచ్చేవని చంద్రబాబు వివరించారు. ఈ రోజు అమరావతి దిశ ఆ రోజు గాని ఇదే స్పీడ్ లో గాని జరిగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది. దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఇది డెవలప్ అయి ఉంటే 7 లక్షల ఉద్యోగాలు వచ్చేటివి. కనీస సంపద 2 లక్షల నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది. ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గత చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేలా ఏపీని అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలను అమలు చేస్తామన్నారు. ఏపీని మళ్లీ రీబిల్ట్ చేస్తారంటూ ప్రజలు తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని కూటమి సభ్యులను కోరారు. జగన్ అసెంబ్లీకి రాకుండా బయట అబద్ధాలు చెబుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో 36 మంది చనిపోయారని చెబుతున్న జగన్ ఇప్పటి వరకు వారి పేర్లు ఇవ్వలేదని మండిపడ్డారు. 36 రాజకీయ హత్యలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు ఇవ్వాలన్న చంద్రబాబు తప్పులు చేసిన వారిని శిక్షించే ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు జరిగితే పట్టించుకోలేదని విమర్శించారు. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళావు. 36 మంది పేర్లు ఇమ్మంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేశాం. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటా. మళ్ళా ఆ కేసులను ఓపెన్ చేస్తా. ఈ రోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమాని సవాలు విసురుతున్నాను అధ్యక్ష. మాయ మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులొద్దు. బాబాయిని చంపేసే ఇప్పటికి కూడా ఊకిల్డ్ బాబాయి తెలియదు. హత్యలు చేయడం, నేరాలు చేయడం, ఎదురుదాడి చేయడం, అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు. కానీ ఆ ముసుగు తీస్తాం. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు సిఆర్డీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సాయంపై న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులతో చర్చించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో సీఎం ట్వీట్ చేశారు. ఢిల్లీ పర్యటనకు ముందు సచివాలయంలో ఆ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్తో భేటీ అయినట్టు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత రహదారుల అనుసంధానంతో పాటు ఇతర ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంపై చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని పోర్టులు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల అంశాలపై కూడా ఎన్డీబీ డైరెక్టర్ జనరల్తో చర్చించినట్టు సీఎం పేర్కొన్నారు. రేపు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. వికసిత్ భారత్ 2047 ఎజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించనున్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా ఏపీ ప్రభుత్వం వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేపట్టింది. అందులోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో సీఎం వివరించనున్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో తెలపనున్నారు. ప్రాథమిక రంగం పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాల్లో అవకాశాలను వెల్లడించనున్నారు. జీడీపీ వృద్ధి రేటు పెరుగుదలకు తాము పెట్టుకున్న లక్ష్యాలను కూడా వివరించనున్నారు. సేవల రంగ అభివృద్ధికి ఏపీలో ఉన్న అవకాశాలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి ముందు, తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మరింత లోతుగా అధ్యయనం జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భూ సమస్యలు రోజురోజుకి ఎక్కువవుతున్నందున సమగ్ర చట్టం తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలో భూ సమస్యలన్నింటిపై అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే అసెంబ్లీలో చర్చకు పెట్టనున్నట్లు తెలిపారు. ధరణి సమస్యలకు పరిష్కార మార్గాలపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ధరణి కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. మార్పులు చేర్పుల వల్ల కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఎలాంటి సవరణలు అవసరమనే అంశాలపై ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష భేటీ అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలకు అవసరమైన ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సిఎస్ శాంతికుమారి సహా ప్రభుత్వ సలహాదారు కె కేశవరావుతో కలిసి పంచాయతీరాజ్ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల కార్యాచరణపై చర్చించిన సీఎం ఆగస్టు మొదటి వారంలోగా కొత్త ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఓటరు జాబితా పూర్తయిన తర్వాత నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్కు స్పష్టం చేశారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు తెలిపారు. ఎల్ఆర్ఎస్పై సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి భట్టి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని భట్టి స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై సమీక్షించిన మంత్రి 39 లక్షల దరఖాస్తులు వీలైనంత వేగంగా పరిష్కరించాలన్నారు. ఇందుకు జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డెప్యూటీ పై తీసుకోవాలని సూచించారు. భారత్ శాంతి కోసం తప్పిస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గత చరిత్ర నుంచి పాకిస్తాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని దుయ్యబట్టారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ను పురస్కరించుకుని అమరవీరులకు నివాళులర్పించిన ప్రధాని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని అణిచివేసి శత్రువులకు దీటైన బదిలిస్తామని ప్రధాని హెచ్చరించారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నాటి యుద్ధంలో అమరులైన వీర సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. లద్దాఖ్ ద్రాస్లోని కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం కార్గిల్ యుద్ధంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించిన ప్రధాని వీర జవాన్ల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. అనంతరం షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ప్రధాని ద్రాస్లో మేట నొక్కగానే టన్నెల్ నిర్మించే చోట తొలి బ్లాస్ట్ జరిగింది. 4.1 కిలోమీటర్ల పొడవైన ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్ ను 15,800 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. అనంతరం మాట్లాడిన ప్రధాని దేశం కోసం ప్రాణాలు పనంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. శాంతి కోసం భారత్ తప్పిస్తే పాకిస్తాన్ తన నిజ స్వభావాన్ని చూపిందని దుయ్యబట్టారు. पाकिस्तान ने अतीत में जितने भी दुष्प्रयास किए उसे मुंह की खानी पड़ी, लेकिन पाकिस्तान ने अपने इतिहास से कुछ नहीं सीखा। वो आतंकवाद के सहारे, प्रॉक्सी वॉर के सहारे अपने आप को प्रासंगिक बनाए रखने का प्रयास कर रहा है। मैं आतंकवाद के इन सरपरस्तों को कहना चाहता हूं कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे। आतंकवाद को हमारे जवान पूरी ताकत से कुचलेंगे। दुश्मन को मुंह तोड़ जवाब दिया जाएगा. భారత బలగాలకు సంబంధించి పెన్షన్ నిధులు ఆదా చేసేందుకే అగ్నిపథ్ పథకం తెచ్చారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని ఖండించారు. సైన్యంలో యువరక్తం నింపడం సహా ఆధునికీకరణ కోసమే అగ్నివీర్ పథకం తెచ్చినట్టు వివరించారు. सेना द्वारा किए गए जरूरी रिफॉर्म्स का एक उदाहरण अग्निपथ स्कीम भी है. शायद कुछ लोगों की मानसिकता ही ऐसी थी कि सेना मतलब नेताओं को सलाम करना, परेड करना. हमारे लिए सेना मतलब 140 करोड़ देशवासियों की आस्था. अग्निपथ का लक्ष्य सेनाओं को युवा बनाना है. अग्निपथ का लक्ष्य सेनाओं को युद्ध के लिए निरंतर योग्य बनाए रखना है. दुर्भाग्य से राष्ट्रीय सुरक्षा से जुड़े इतने संवेदनशील विषय को कुछ लोगों ने राजनीति का विषय बना दिया है. కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం తనకు దక్కిందన్న ప్రధాని ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు సరికొత్త భవిష్యత్తును చూస్తున్నారని వ్యాఖ్యానించారు. కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకుని నాటి యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు యావత్ దేశం నివాళులర్పించింది. కార్గిల్ విజయం దేశ బలగాల ధైర్యానికి, అసాధారణ పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. కార్గిల్ శిఖరాలపై భారత మాతను కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన ప్రతి సైనికుడికి నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన సేవ, త్యాగం ప్రతి భారతీయుడికి, రాబోయే తరాల వారికి స్ఫూర్తి అని రాజ్నాథ్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ వీర సైనికుల పరాక్రమానికి చిహ్నమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ శత్రు సైన్యాన్ని మోకరిల్లేలా చేసి కార్గిల్ కొండల్లో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారని షా గుర్తు చేసుకున్నారు. కార్గిల్ వీర సైనికులకు త్యాగానికి గర్విస్తున్నట్లు తెలిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అమరవీరులకు తల ఉంచి నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వారు చేసిన ప్రాణ త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్ లక్నవూలోని స్మతికా వార్ మెమోరియల్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ అంజలి ఘటించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపులు ఆన్ చేయాలని, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి తామే పంపులు ఆన్ చేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ని కేటీఆర్ పరిశీలించారు. గోదావరి ఎగువన ప్రవాహం లేక ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, దిగువన ప్రవాహం ఉన్నా పంపులు నడపక నీళ్లన్నీ వృధాగా పోతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరిలో నీళ్లున్నాయని, పంపులు సైతం సిద్ధంగా ఉన్నాయని, రాజకీయ సంకల్పం లేక ప్రాజెక్టులు ఎడారిలా మారాయన్నారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తే మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లను నింపొచ్చన్నారు. పైన ఉన్న సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్లలోనూ నీళ్లు లేవని, వాటికి కాళేశ్వరమే ఆధారమని కేటీఆర్ వివరించారు. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఎందుకంటే మేము కూడా అందరం హౌస్ లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం. ఎందుకు చాలు చేస్తలేరు మీరు? అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపు లాంచ్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే దిగువన ఉన్న భద్రాచలం, ఏటూరు నాగారంతో పాటు వివిధ బ్యారేజీలకు ముప్పు ఏర్పడుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ నీరు నిల్వ చేయాలని అంటున్నారంటే ఏ రాజకీయ దురుద్దేశం ఉందో అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ జలసౌధలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంపై ప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనను పిక్నిక్ గా మంత్రి అభివర్ణించారు. 3 బ్యారేజ్ల గేట్లు తెరిచి పెడతామని, ఎల్లంపల్లి నుంచి 2-3 రోజుల్లో పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేర్ ద్వారా అన్ని జలాశయాలు నింపుతామని తెలిపారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు పొద్దున పోయి కన్నెపల్లి పంపు నుంచి నీళ్లు పంపు చేయమంటారు. ఏడికి పంపు చేయాలి? అన్నారం బ్యారేజ్లకి. అన్నారం బ్యారేజ్ పంపు చేసి ఏం చేయాలి? అన్నారం బ్యారేజ్ గేట్స్ ఎత్తి పెట్టమని చెప్పి ఎత్తి పెట్టే ఉన్నాము. యూ కాంట్ స్టోర్ అంటే ఒక ఫూలిష్ స్టాక్ పదే అదే అబద్ధం మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుని ఈ ఫూలిష్ స్టాక్. కేటీ రామారావు గారు పేరు మార్చుకుని జోసెఫ్ గోబెల్స్ అనుకుంటే బెటర్. అది ప్రజాపాలనను దృష్టిలో ఉంచుకుని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చే దిశలో బడ్జెట్ను రూపొందించినట్లు వివరించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లింపు సహా ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఒట్టినాగులపల్లిలో అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం పాల్గొన్నారు. 483 మంది శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించగా ఉద్యోగులను సీఎం అభినందించారు. డిసెంబర్ 3న ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 31,000 మందికి నియామక పత్రాలు అందజేసిన వారిలో మీరు కూడా ఉండటం సంతోషకరమని సీఎం తెలిపారు. ప్రజాప్రభుత్వానికి ఏడాది పూర్తి కాకముందే 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 30,000 ఉద్యోగాలు 90 రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు, ఇంకొక 90 రోజుల్లో ఇంకొక 30,000 ఉద్యోగాలకి వాళ్ళ నోటిఫికేషన్లు ఇచ్చినాం. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగక ముందే 60,000 పైచెలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించడం ద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకొని నిరుద్యోగ యువకులకు ఈ ప్రభుత్వం పట్ల నమ్మకం, విశ్వాసం కల్పించి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా మీకు ఉద్యోగాలు అందించాలన్నదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. హోంశాఖ, వ్యవసాయ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి వరద బాధితుల్ని పరామర్శించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నీతి ఆయోగ్ సమావేశం కారణంగా బాధితుల్ని పరామర్శించేందుకు తాను వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనైనట్లు తెలిపారు. 4,317 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు చెప్పారు. 106 ఎకరాల్లో నాట్లు వేసిన పంట ముంపునకు గురైందని పేర్కొన్నారు. మొక్కజొన్న, పత్తి పంటలు కూడా దెబ్బతిన్నాయని తెలిపారు. అల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల వరద ప్రభావం ఉందన్నారు. ఇప్పటికీ తూర్పుగోదావరిలో 100 ఎకరాల్లో పంట నీట మునిగి ఉందని పేర్కొన్నారు. ఇళ్లు నీట మునిగిన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న కుటుంబాలకు 3,000 చొప్పున ఆర్థిక సాయం అందించాలని సూచించారు. 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు కిలో చొప్పున ఇవ్వాలని స్పష్టం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని మంత్రులకు, అధికారులకు ఆదేశాలిచ్చారు.
వైసీపీ హయాంలో గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ మేరకు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన కేంద్రం నుంచి నిధులు విడుదలైనప్పటికీ అప్పటి ప్రభుత్వం నిలిపివేయడం వల్ల పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు. గత ప్రభుత్వం ఎవరి అనుమతి తీసుకోకుండానే కొంత సొమ్మును డిస్కమ్లకు పంచేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటిపై శ్వేతపత్రం ఇచ్చే యోచన చేస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 2019 నుండి 24 ఇప్పటి దాకా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు 5,251 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి. అలాగే 14వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 2,336 కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్. కానీ అందులో 2,285 కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కాం వారికి ఆర్థిక శాఖ పంపించేసింది. గౌరవ సభ్యులు అడిగారు దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని. ఎవరు అనుమతి తీసుకోలేదు, వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా 696 కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష. ఇంకా దీంట్లో జరిగిన అవకతవకలు కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి నిధుల్ని తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్న రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా 3 రోజులు మదనపల్లెలోనే ఉండి వివరాలు సేకరించారు. ఈ సమయంలో భూ అక్రమాలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. ఈ ఉదయం విజయవాడ బయలుదేరే ముందు కూడా బాధితుల నుంచి వినతులు తీసుకున్నారు. రాయచోటిలో అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ను సందర్శించిన సిసోడియా ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు మాధవరెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. మదనపల్లె ఘటనకు సంబంధించి 7గురిని విచారిస్తున్నామన్న ఆయన ఫోరెన్సిక్ నివేదిక రాగానే అన్ని నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. సబ్ కలెక్టరేట్లో పనిచేసే సిబ్బందిపై అనుమానం ఉందన్న సిసోడియా త్వరలోనే శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు. కొంతమంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం సహా కొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. 20 ఏళ్ల తర్వాత డీ పట్టాలు ఫ్రీ హోల్డ్ అవుతాయనే కారణంగానే రికార్డులు దగ్ధం చేసి ఉంటారని సిసోడియా అనుమానం వ్యక్తం చేశారు. అటు మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అనుమానితులను సిఐడి పోలీసులు విచారిస్తున్నారు. ప్యారిస్ విశ్వక్రీడా సంరంభానికి వేళయింది. గేమ్స్ వైడ్ ఓపెన్ నినాదంతో మరో 2 గంటల్లో ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ప్యారిస్ నగరానికి ప్రత్యేక ఆకర్షణ సెన్ నది వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. 6 కిలోమీటర్ల పొడవున పడవల్లో 205 దేశాల క్రీడాకారులు ఐఫిల్ టవర్ సమీపంలోని ప్రధాన వేదిక వరకు పరేడ్ నిర్వహిస్తారు. ఈ పరేడ్లో ఒలింపిక్స్ పుట్టినిల్లు గ్రీస్ కవాతులో మొదట నిలవనుండగా భారత్ 84వ స్థానంలో ఉండనుంది. చివరగా ఆతిథ్య దేశం ఫ్రాన్స్ వస్తుంది. ఈ వేడుకలకు 3,20,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈసారి 32 క్రీడాంశాల్లో 329 స్వర్ణ పతకాలకు పోటీలు జరుగుతుండగా క్రీడల నిర్వహణకు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. మరికొన్ని గంటల్లో ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు జరగనున్న వేళ ప్యారిస్లో గందరగోళం నెలకొంది. అక్కడే రైల్వే నెట్వర్క్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఫలితంగా రైల్వే సేవలు స్తంభించాయి. ప్యారిస్ నుంచి ఫ్రాన్స్లోని ఇతర ప్రాంతాలకు, సరిహద్దు దేశాలకు నడిచే హైస్పీడ్ రైళ్లు నిలిచిపోయాయని ఆ దేశ రవాణా శాఖ మంత్రి తెలిపారు. పలుచోట్ల రైల్వే పట్టాలను ధ్వంసం చేశారని ఫ్రాన్స్ మీడియా తెలిపింది. రైల్వే నెట్వర్క్పై దాడిని విద్రోహ చర్యగా అభివర్ణించిన అధికారులు బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూ చిప్ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. గత 5 సెషన్లలో నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1,293 పాయింట్లు పెరిగింది. 81,333 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 429 పాయింట్లు పెరిగి 24,835 పాయింట్ల వద్ద ముగిసింది.